హాయ్ అండి, దిస్ ఇస్ సంయుక్త. వెల్కమ్ బ్యాక్. మొన్న ఫాదర్స్ డే జరిగింది కదండి. ఫాదర్స్ డే స్పెషల్ కేక్ కటింగ్ అండి. ఇది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను కొన్ని విషయాలు. ఏంటంటే, మనమంటూ ఉన్నామంటే దానికి కారణం తల్లిదండ్రులేనండి. కాకపోతే మనం కొంచెం వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటాము మన బిజీ లైఫ్లో. కాకపోతే ఒక్కసారన్నా వాళ్ళని ఇయర్కి ఒక్కసారైనా కనీసం వాళ్ళ త్యాగాలను కానీ వాళ్ళ చేసే పనులకు కానీ మన కోసం కష్టపడే విధానం కానీ ప్రతి విషయంలోనూ వాళ్ళకంటూ ఒక ప్రైవసీ ఉందనే సంగతే మర్చిపోతారండి. ప్రతి తల్లిదండ్రులు ప్రతి పిల్లల కోసం ఇలాగే కష్టపడతారు. దట్టు మా అమ్మ నాన్న కూడా అంతేనండి. మా చిన్నప్పటి నుంచి మా కోసం చాలా కష్టపడ్డారు. కానీ వాళ్ళకు బర్త్డే తెలీదు, ఏమీ తెలీదండి. మన బర్త్డేలు చేస్తారు, మనకి ఫంక్షన్లు చేస్తారు, మన పిల్లల ఫంక్షన్లు చేస్తారు, మనకు బట్టలు కొంటారు. కానీ వాళ్ళకి కొనుక్కుని వేసుకోవాలి, నేను షాపింగ్కి వెళ్ళాలి, నేను వీళ్ళ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఏముండదండి. మేము ముగ్గురు పిల్లలమండి మా అమ్మ నాన్నకి. మేము ఏది అడిగితే అది వాళ్ళకి తాహతకు మించి, వాళ్ళ కష్టానికి మించి మాకు పిల్లలు ఇది కోరుకున్నారు, ఇది చెయ్యాలని ఒక ఆలోచన వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. మాకు బిర్యానీ కావాలంటే వాళ్ళకి చేయడం రాకపోయినా చేసి పెట్టే మా నాన్న. అమ్మ మాకు డ్రెస్ కావాలంటే అది ఎంత ఖర్చు అయినా పిల్లకి నచ్చిందని కొనిపెట్టే మా అమ్మ. అసలు ఈ బంధం దేవుడు ఎలాగా కనిపెట్టాడో కానండి. మేము మాత్రం చాలా అదృష్టవంతులు మా తల్లిదండ్రుల విషయంలో. సారీ అమ్మా నాన్న, ఎప్పుడన్నా మేము ముగ్గురంలో ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే మమ్మల్ని క్షమించండి దయచేసి. ఇక ముందు నుంచి మేము ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టం, మీ ఆనందాలను కోరుకుంటాం, మీకు నచ్చిన విధానంలోనే ఉంటాం. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న, లవ్ యూ నాన్న. మా నాన్న అంటే నాకు స్పెషల్ అట్రాక్షన్ అండి. ఎందుకంటే మన లైఫ్లో ప్రతి ఆడపిల్లకి ఫస్ట్ హీరో, ఫస్ట్ లవర్ నాన్నే. నాన్న ప్రేమించినంత విధంగా ఎవరో ప్రేమించరు. నాన్న తర్వాతే అమ్మ. అమ్మ ప్రేమ కూడా వదిలేదు. సీ యూ ఆల్.